హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పైక్లోమా అనే ఇన్సెక్టిసైడ్ మందు గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. సో ముందుగా ఈ మందు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి సుమిటోమో అండి. సో ఈ మందు వచ్చేసి మనకు లిక్విడ్ రూపంలో అయితే అందుబాటులో ఉంది. ముందుగా ఈ మందులో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకు క్లోథియానిడిన్ 3.5%, అదేవిధంగా పైరోఫ్లాక్సిన్ 8% ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ముందుగా మనకు క్లోథియానిడిన్ గురించి చూసుకున్నట్లయితే ఇది కీటకాల యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని దెబ్బతీస్తుందండి. అదేవిధంగా దీంట్లో ఉండే పైరోఫ్లాక్సిన్ వచ్చేసి మన కీటకాలు శారీరకంగా కలుసుకునే గుణాన్ని అయితే కోల్పోతాయి. అదేవిధంగా ఈ యొక్క పైరోఫ్లాక్సిన్ అనేది కీటకాల యొక్క గర్భాశయానికి అయితే బాగా ఎఫెక్ట్ అనేది చూపుతుంది. అదేవిధంగా ఈ ఎఫెక్ట్ వల్ల అవి అండాలు పెట్టడం అయితే జరగదండి. సో దీనివల్ల ఈ తెల్లదోమ ఏదైతే ఉందో, తెల్లదోమ కావచ్చు, ఇలా గుడ్లు పెట్టే అన్ని రకాల ఈ కీటకాలు ఉన్నాయి కదా, అవైతే గుడ్లు పెట్టడానికి అవకాశం లేకుండా అయితే ఉంటుంది. ఈ పైక్లోమ్ ఇన్సెక్టిసైడ్ అనేది మన తోట మీద కానీ మన పంటల మీద కానీ వచ్చే అన్ని రకాల కీటకాలకు ఇదైతే బాగా పనిచేస్తుంది. అదేవిధంగా వీటి అన్ని రకాల దశల మీద అయితే పనిచేస్తుందండి. ఇది తెల్లదోమను అయితే పూర్తిగా అయితే అంతం చేస్తుందండి. ఈ తెల్లదోమ కంట్రోల్ అవ్వడం వల్ల మనకు వైరస్ కూడా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకి అయితే సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పైక్లోమ్ ఇన్సెక్టిసైడ్ అనేది మన తోటకు రోగం సోకక ముందు కానీ, రోగం సోకిన తర్వాత కానీ స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది తోటకు అన్ని దశలలో అయితే స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ నుండి కాయ పడ్డ వరకు అయితే దీనిని స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఈ పైక్లోమ్ ఇన్సెక్టిసైడ్ అనేది తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా పేనుబంక, అదేవిధంగా నల్లి, తామర పురుగు, అదేవిధంగా రసం పీల్చే పురుగులను కూడా ఇది నివారించుతుందండి. అదేవిధంగా గ్రోతింగ్కి కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. సో దీంట్లో మిక్సింగ్గా మనం ఫంగిసైడ్ మందులు కానీ, అదేవిధంగా గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఏవైనా కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చండి. అలాగే దీనిని వాడే విధానం వచ్చేసి మనకు ఎండ రాకముందు, అంటే కొంచెం చల్లగా ఉన్న పూట పొద్దున కానీ సాయంత్రం కానీ తడి కట్టిన తర్వాతే స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఒక ఎకరానికి వచ్చేసి 300 నుంచి 350 ml అయితే వాడుకోవాలండి. అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఏరియాని బట్టి మారుతూ ఉంటుందండి. సో ఇది ఫ్రెండ్స్ పైక్లోమ్ గురించి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే